నిన్న జరిగిన కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళందరూ ఆడవాళ్లే ఉన్నారు. అయితే దీనికి కారణం ఏంటి అని అంటే చాలామంది అంటున్న మాట ఏంటంటే ఈ ఫ్రీ బస్సు వల్లే ఇదంతా జరిగింది. ఈ ఫ్రీ బస్సు ఉండడం వల్ల ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి గ్రూపులుగా బయలుదేరి ఆ బస్సు ఫ్రీయే కదా, టికెట్ కొనక్కర్లేదు కదా, ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం అని చెప్పేసి అందరూ ఈ రకంగా బయలుదేరి ఈ టెంపుల్స్కి వచ్చేస్తున్నారు. అందువల్లే భక్తుల తాకిడి ఎక్కువైపోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అయితే చూడండి, నిన్న ఒక ఆయన పాపం భార్యను కోల్పోయి ఏడుస్తూ చెప్తున్నారు, నా భార్య ఈ చుట్టుపక్కల వాళ్ళందరితో కలిసి గుడికి వెళ్తానని చెప్పింది, ఆటోలో వెళ్తానని చెప్పింది, అసలు ఇంతమంది జనం ఉంటారని నేను ఊహించలేదు, సరే వెళ్ళు అని అన్నాను, లేదు అని అంటే వెళ్ళొద్దని ఆపేసేవాడిని, ఈరోజు నా భార్య పోయింది, నేను ఆర్ట్ పేషెంట్ని, నన్ను చూసేవాళ్ళు ఎవరు, నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయన బాధపడుతూ కుమిలిపోతున్నారు. చూడండి, ఆడవాళ్ళు లేకపోతే ఈ ఇల్లు ఎంత నరకంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. భర్త లేకపోయినా భార్య ధైర్యంగా బతకగలదు, కానీ భార్య లేకపోతే మాత్రం భర్త అస్సలు బతకలేరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా జరిగింది అని అంటే కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించండి. ఫ్రీ బస్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మన్నారని ఎక్కడికి పడితే అక్కడికి ఇలా వెళ్ళిపోయి ప్రమాదాలకు గురైతే మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, మీ భర్త పిల్లల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు గుర్తుంచుకోండి. అందరూ చెప్తున్న మాట ఇదే, ఈ ఆడవాళ్ళ వల్ల ఈ గొడవలన్నీ వస్తున్నాయి అని చెప్తున్నారు. బస్సుల్లో చూసినా ఆడవాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. ఇలా టెంపుల్స్ దగ్గర గుళ్ళ దగ్గర కూడా ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు రచ్చరచ్చ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక కారణం ఏంటి అని అంటే మేము లైన్లో నిలబడినప్పుడు 9 గంటల సమయంలో స్వామివారికి సేవ జరుగుతుంది, నైవేద్యం పెడుతున్నారు, డోర్లు మూసేశారు, దర్శనాన్ని ఆపేశారు, అరగంట సేపు మేము ఆ లైన్లోనే నిలబడి ఉన్నాము. ఒక్కసారిగా తలుపులు తీసేసరికి అందరూ పొలోమంటూ లేచేసరికి తొక్కిసలాట జరిగింది, అందువల్ల ఈ ప్రమాదం జరిగిందని ఇంకొంతమంది చెప్తున్నారు. ఈ తొక్కిసలాట జరిగింది అని అంటే అక్కడ ఉన్నది ఎవరండి, మనమందరం జనాలమే కదా. మరి ఈ భక్తుల్లోనే మార్పు అనేది రావాలి కదా, ఎందుకు ఒకరినొకరు తోసుకుంటారు? సరే, అప్పటి వరకు దర్శనం ఆపారు, డోర్ తీశారు, ఓ అని అరిచి ఒక్కసారిగా కేకలు పెట్టాల్సిన అంత అవసరం ఏంటి? తిరుపతిలో కూడా అంతే, దర్శనానికి నిలబడి లైన్లో ఉంటామా, అక్కడ డోర్లు వేసి రూముల్లో పెడుతూ ఉంటారు. ఒక్కసారి ఎక్కడైనా డోర్ తీసేసరికి పొలోమంటూ ఏదో జరిగిపోయినట్టు కేకలు పెట్టి అరిచేస్తూ ఉంటారు. ఏం జరిగిందని చెప్పేసి పాపం అప్పటి వరకు నిద్రపోయే వాళ్ళు లేచి ఉలిక్కిపడి లేచి చూసుకునేసరికి అక్కడ చూస్తే ఏమీ ఉండదు. వేరే పక్క రూమ్ది డోర్ తీసినందుకు వీళ్ళు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు అరిచేస్తూ ఉంటారు. అది అంటే ఇక్కడ ఎవరిది లోపం చెప్పండి? ఈ భక్తుల్లోదే కదా, అంటే మన జనాల్లోదే కదా. ఎందుకు అలా చేస్తారు? పక్క వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు? కాబట్టి ఇలాంటి విషయాలని గుర్తుంచుకోండి. ఒకవేళ సేవ జరుగుతుంది, డోర్ మూసారు కరెక్టే, మళ్ళీ డోర్ తీసిన తర్వాత అంత మీద పడిపోవాల్సిన అంత అవసరం ఏంటి? అందరూ మెల్లగానే వెళ్తారు కదా. అలాగే ఇంకొకటి ఏంటంటే దర్శనానికి వెళ్ళేవాళ్ళు మళ్ళీ దర్శనానికి తిరిగి వచ్చేవాళ్ళు లైన్ అంతా ఒకటే అయిపోయింది. ఎదురు బదురు అవ్వడం వల్ల ఈ తొక్కిసలాట కూడా జరిగిందని ఇంకొక కారణం చెప్తున్నారు. ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మార్పు అనేది మన జనాల్లో రావాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని అంటే ముందు ముఖ్యంగా క్రమశిక్షణ అనేది ఉండాలి. ఎక్కడికైనా మనం వెళ్ళామనంటే ఒక లైన్ని పాటించాలి, ఒక పద్ధతిగా ఉండాలి. అసలు మనం పద్ధతిగా ఉంటే పోలీసు వాళ్ళు ఏం అవసరం అండి? అక్కడ పోలీసు వాళ్ళు లేరని పోలీసు వాళ్ళ మీద దెబ్బలాడతాం. మనం ఏమన్నా మేకలమా గొర్రెలమా? పోలీసు వాళ్ళు కర్రట్టుకుని నువ్వు లైన్లో నిలబడు, నువ్వు అరవకు, నువ్వు ఇక్కడ వెళ్ళకని మనల్ని లాఠీతోటి బెదిరించాలి అని అంటే మనం ఎవరు? మేకలమా గొర్రెలమా? మనుషులం కదా, అన్నం తింటున్నాం కదా, మనకు ఒక జ్ఞానం అనేది ఉంది కదా, అవతల వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది కదా. మరి అలాంటప్పుడు పోలీసు వాళ్ళు లేరని ఎలా అంటారు? మనకి బుద్ధి జ్ఞానం లేదా? మాట్లాడితే పోలీసులు లేరు నీ పోలీసులు తిడతారు. ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి. ఈ మార్పు అనేది జనాల్లో రావాలి. అంటే అక్కడికి మనమే అవమానించుకుంటున్నాం అనమాట. మేము గొర్రెలు, మేము మేకలు, మేము క్రమశిక్షణలో ఉండము, పోలీసు వాళ్ళు పక్క నుండి బెదిరిస్తేనే కానీ మేము మాట వినమోనని మనమే చెప్తున్నట్టు అయ్యింది. ఈ రోజున 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక చిన్నపిల్లాడు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ భర్తలు పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూస్తారు? ఇవెవరికైనా ఆలోచన ఉందా? ఫ్రీ బస్సు ఉంది కదా అని చెప్పేసి గబగబా బ్యాగులు చదురుకొని వెళ్ళిపోవడం ఏంటది? ఫ్రీ బస్సు పథకం అనేది డైలీ కూలి పనులు వెళ్ళే వాళ్ళ కోసం, ఉద్యోగస్తుల కోసం, పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళ కోసం, అత్యవసరమైన వాళ్ళు తిరగడం కోసం, ఇలాంటి వాటి కోసం ఆ పథకాన్ని పెట్టారు. ఫ్రీ బస్సు ఉంది కదా, డబ్బులు అవసరం లేదని చెప్పేసి ఎక్కడికి పడితే అక్కడికి గ్రూపులు ఎక్కి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? చూడండి, మన జనాల్లోనే మార్పు అనేది రావాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అధికారులను తిట్టేయడం, వాళ్ళని తిట్టేయడం, వీళ్ళని తిట్టేయడం ఏంటి ప్రయోజనం? తిట్టడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇంతకు ముందు కాలంలో ఏ దేవాలయానికి వెళ్ళినా జనాభా తక్కువ ఉండేవారు, 1కి 4 సార్లు దర్శనం చేసుకుని వచ్చేవారు.
తిరుపతి వెళ్ళినా సరే అంతకుముందు కాలంలో ఫ్రీగా ఖాళీగా ఉండేది. రోజుకి 4 సార్లు దర్శనం చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు జనాభా పెరిగిపోయారు. ఒక్కసారి దర్శనం చేసుకోవాలన్నా సరే 8 గంటలు 10 గంటలు సమయం పడుతుంది. అంటే భగవంతుడు అక్కడ ఒక్కడే ఉన్నాడు, కానీ మన జనాలు పెరిగిపోయారు. భక్తులందరికీ దర్శనాన్ని కల్పించాలి అని అంటే ఆ దేవస్థానం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? ఒక్కసారి ఎవరికి వాళ్ళే ఆలోచించాలి. పర్వదినాల్లో పండగ సమయాల్లో ఇలా దేవాలయాలకు వెళ్తే రష్గా ఉంటుంది, బయట నుండే దర్శనం చేసుకుని వచ్చేద్దాము, లేదనంటే ఇప్పుడు వద్దు రేపు ఎప్పుడైనా వెళ్దామని ఎవరికి వాళ్ళే ఆలోచించి ఒక అడుగు వెనక్కి వేసి ఆగిపోవాలి. భగవంతుడు ఏమన్నా తిడతాడా అండి ఈ రోజు మీరు దర్శనం చేసుకోకపోతే? ఈ రోజున చూడండి పాపం 9 కుటుంబాలు ఏడుస్తున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగిపోయి పాపం బెడ్ మీద బాధపడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆడవాళ్ళు చూడండి ఏ రకంగా తయారయ్యారో. ఆడవాళ్ళు అనేవాళ్ళు హుందాగా గౌరవంగా ఉండాలి, కానీ ఇలాగేంటి చెప్పండి? ఏ బస్సుల్లోనూ కొట్టుకుంటున్నారు, పరువు తీసేస్తున్నారు. ఈ ఆడవాళ్ళ చేష్టలకి మగవాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. ఏదైనా జరిగిపోయిన తర్వాత వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని నిందించినా మీ కుటుంబాన్ని ఎవరూ వచ్చి ఆదుకోరు. ఈ విషయాన్ని 4 రోజులు చెప్పుకుంటారు, ఎవరికి వాళ్లే మర్చిపోతారు. కానీ జీవితకాలం బాధపడేది మీ కుటుంబ సభ్యులు. మనలో మార్పు రావాలి. మనం ఎక్కడికన్నా వెళ్ళామంటే ఒక లైన్ని, ఒక క్రమశిక్షణని పాటించాలి. ఫ్రీ భోజనాలంటే ఓ ఎగలబడతారు, ఫ్రీ బస్ అంటే ఓ ఎగలబడతారు. ఇదిగో ఏదైనా ఇలాగ పర్వదినాల్లో టెంపుల్ దగ్గర అంటే నాకే పుణ్యం వచ్చేయాలని, ముందు నేనే దర్శనం చేసుకోవాలని ఎగలబడి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటండి అది? కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడ అలాంటి సంఘటన జరగకూడదు అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ తెలుసుకోండి, పూజలు చేసేది ఎక్కువగా ఆడవాళ్లే కాబట్టి ఇప్పుడు వచ్చే కార్తీక పౌర్ణమికి, కార్తీక సోమవారాలకి ఎక్కడికి పడితే అక్కడికి గుళ్ళు దగ్గరికి వెళ్ళిపోవడాలు, దీపాలు ఇష్టం వచ్చినట్టు పెట్టేయడాలు, వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మన్నారు అని పక్కింటి వాళ్ళతో కలిసి పొలమంటూ వెళ్ళిపోవడం, ఇలాంటివి తగ్గించండి. మీ కుటుంబం గురించి ఆలోచించండి. ఈ రోజు భక్తులు ఎక్కువ ఉంటారు, ఎందుకులే వెళ్ళడం, ఇబ్బంది పడతామని ఒక్క నిమిషం ఎవరికి వాళ్ళే ఆలోచించారు అని అంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు. అలాగే అక్కడ ఆ గుడి కూడా ఈ మధ్యనే కట్టారు, ఒక 5-6 నెలలు అయిందని చెప్తున్నారు. అది ఇంకా ప్రైవేటు సంస్థ వాళ్ళు నడిపిస్తున్నారంట. ఇంకా గవర్నమెంట్ లెక్కలో కూడా గుడి లేదు. భక్తులు తక్కువగా ఉండడం వల్ల గవర్నమెంట్ కూడా అక్కడ ఎక్కువ మందిని పోలీసులను పెట్టలేకపోయింది. రోజు వచ్చినట్టే జనాలు వస్తారని అనుకున్నారు, కానీ ఊహకందనంత విధంగా భక్తులు వచ్చేసరికి వాళ్ళకు కూడా పరిస్థితి ఏంటనేది అర్థం కాలేదు. చూడండి, ఇక్కడ మార్పు అనేది ఎవరిలో రావాలి? మనలోనే రావాలి. మనం ఒక క్రమశిక్షణగా ఉంటే ఎటువంటి ప్రమాదాలు జరగవు. చూడండి, మనం తెల్లారు లేస్తే ఆడవాళ్ళం ఇంట్లో ఇన్ని వ్యవహారాలు నడుపుతాం, ఇన్ని ఉద్యోగాలు చేస్తాం, ఇన్ని పనులు చేస్తాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లైన్లో ఎలా నిలబడాలో అది తెలీదా అండి? ఒకరు చెప్పాలా మనకి? ఒక మనిషి మన పక్కన ఉండాలా లాఠీ పట్టుకుని? ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారని అంటే వినడానికి ఎంత అవమానకరంగా ఉందో. ఎవరికి వాళ్లే తెలుసుకోండి. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరగకూడదని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే గాయాల పాలైన వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వాళ్ళు కూడా తొందరగా కోలుకొని క్షేమంగా ఇంటికి రావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూడండి, పర్వదినాలు వచ్చినప్పుడు దేవాలయాల్లో జనం కనుక ఎక్కువగా ఉన్నారు అని అంటే ఎక్కడికక్కడ ఆగిపోండి. అది మనకే మంచిది, మన కుటుంబానికి మంచిది.